వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో చింతలపూడి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్. అయితే రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఆయన. గత 5 ఏళ్లలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని, కోవిడ్ సమయంలో కూడా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. టీడీపీ జనసేన కార్యకర్తల మద్దతు, చింతలపూడి ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న సొంగ రోషన్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులకి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఉండాలి అనే బలాబలాల మీద అభ్యర్థిత్వాలను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా సొంగ రోషన్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే, ఏంటి టీడీపీ ఇన్ఛార్జిగా మిమ్మల్ని ప్రకటిస్తూ అధిష్టానం ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా బిగ్ టీవీ ఛానల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా మీద పెట్టిన ఈ బాధ్యత చింతలపూడి ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసి మరి అందరూ కూడా కలుపుకొని వెళ్ళమని చెప్పారు. సో దీన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతను నేను దాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్స్తానని నేను నమ్ముతున్నాను. సొంగ రోషన్ చింతలపూడి నియోజకవర్గానికి సుపరిచితుడు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ లేకపోతే కోవిడ్ సమయంలో కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అవన్నీ ఇప్పుడు ఈ పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే గతంలో టీడీపీ టికెట్కి ట్రై చేశాను. నేను అంతకుముందు కూడా నా ఎన్జిఓ నుంచి చాలా సోషల్ సర్వీసెస్ అవి చేస్తూ వచ్చాను. ప్రజలకి చాలా చేరువయ్యాను. అలాగే నాకు వచ్చిన జీతంలో, అలాగే మా మిస్సెస్కి వచ్చిన జీతంలోంచి మేము కొంత పర్సంటేజ్ సర్వీసెస్కి ఇవ్వడం జరిగింది. మరి గతంలో నాకు టీడీపీ టికెట్ రానప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన డెసిషన్ని గౌరవిస్తూ, అలాగే అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతోటి నేను వాళ్ళతో టచ్లో ఉండి మరి నా యొక్క ఎన్జిఓ నుంచి కోవిడ్ టైంలో చాలామందికి నేను సర్వీసెస్ చేశాను. అటు మీడియా రిపోర్టర్స్ కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, ఇండివిజువల్ పీపుల్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, మరి వైద్య అవసరాలు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇలా చాలామంది కూడా నేను సర్వీసెస్ చేశాను. అలాగే పెన్షన్ రాని వాళ్ళకు కూడా, మరి గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఉన్న కూడా రాని వాళ్ళకి కూడా వాళ్ళని సెలెక్ట్ చేసి జెన్యున్గా ఉంటే వాళ్ళకి షార్ట్ టర్మ్ పెన్షన్ కూడా ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా మరి ఏ ఒక్క పదవి లేకుండా మరి చేస్తూ వస్తున్నాను. పార్టీ గుర్తించింది, తెలుగుదేశం పార్టీ లోకల్లో ఉన్న నాయకత్వం గుర్తించింది, కార్యకర్తలు గుర్తించారు. ముఖ్యంగా చింతలపూడి ప్రజలు దీన్ని గుర్తించి మరి నాకు ఐవీఆర్ఎస్లో మరి ఘనమైన విజయాన్ని ఇచ్చారు. అలాగే నేను స్థానికుని అవడం వల్ల, ధర్మాజిగూడెం లింగపాలెం మండలం అవడం వల్ల అది గట్టిగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది. పార్టీ ఇది అర్థం చేసుకొని మరి సొంగ రోషన్ కుమార్ చింతలపూడికి ఇన్ఛార్జ్గా అయితే బాగుంటుంది, అందరిని కలుపుకొని వెళ్తాడు అనే భావంతో వచ్చి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఓకే, టీడీపీ ఇప్పుడు జనసేన పార్టీ పొత్తులో ఉంది. ఏంటి జనసేన పార్టీకి సంబంధించి నేతలు ఎవరైనా మాట్లాడారా, మీరు మాట్లాడారా? ఎట్లా సమన్వయంతో ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రతి ప్రోగ్రాంలో లేకపోతే పార్టీ ఇచ్చిన ప్రతి ఏదైనా ఈవెంట్ కూడా మరి టీడీపీ జనసేన పార్టీ కలిసే చేస్తున్నాము. నేను మేకా ఈశ్వరయ్య గారితో మాట్లాడిన వారు ఏదో దీక్షలో ఉండి కలవలేకపోయారు. నేను వారిని ఫోన్లో మాట్లాడి మనం కలిసి చేద్దాం బ్రదర్ అన్నారు. అట్లాగే జనసైనికులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈసారి ఎట్లాగైనా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఖచ్చితంగా ఉన్నారు. ఏంటి టీడీపీ సంబంధించి ఇప్పుడు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్యలు ఏం అబ్జర్వ్ చేశారు మీరు? మనము చింతలపూడి గత 4.5 సంవత్సరాలు చూసినట్లయితే ప్రభుత్వం వచ్చేసి సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసి అభివృద్ధిని చాలా దూరం చేసింది, అంధకార రాష్ట్రంగా మార్చింది. చింతలపూడిలో రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సరైన కనెక్టివిటీ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరి ప్రజలకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి సరైన ప్లేస్లో హాస్పిటల్ లేదు, వసతులు లేవు, స్టాఫ్ లేదు. చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ చూసినట్లయితే 30% ఎబోవ్ ఉంది అక్కడ ఆక్యుపెన్సీ. మరి 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేశారు, ఇప్పటికి కూడా అది మరి ఓపెన్ చేయలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్యలు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూలి పనికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా నేను దగ్గర నుండి చూస్తున్నాను, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి మరి అమెరికాకి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారు కల్పించిన అవకాశాన్ని బట్టి నేను నాకంటూ ఒక పేరును తెచ్చుకొని
మరి అదే ప్రభుత్వంలో నన్ను గుర్తించి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మరి తిరిగి నా మాతృభూమికి నేను ఏదైనా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఏంటి ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ ఇక్కడ ఉన్న టీడీపీలో ఉన్నటువంటి చింతలపూడిలో ఇప్పటికే 4-5 వర్గాలు ఉన్నాయనేది ప్రచారం జరుగుతుంది. వారందరినీ కలుపుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, మరి టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వారితో మాట్లాడి సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ముఖ్యంగా నేను స్థానికుని అవడం వల్ల తర్వాత మరి చింతలపూడి ప్రజలు నాయకులు ఇంతమంది నన్ను నాకు ఓటేయడం వల్ల ఐవీఆర్ఎస్ ద్వారా మరి అందరిలో కూడా నన్ను యాక్సెప్ట్ చేశారని అనుకుంటున్నాను. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేశారు. కుటుంబంలో కొన్ని చిన్న ఉంటాయి డిఫరెన్సెస్, అవేమీ కూడా పెద్ద పార్టీకి నష్టం కలిగించే కాదు. నేను అందరినీ కలుపుకొని వెళ్తాను. మరి అందరూ కూడా ఒకటే విషయం మీద ఏకతాటి మీద ఉన్నారు. ఏంటంటే తెలుగుదేశం పార్టీని చింతలపూడిలో గెలిపించాలి, నారా చంద్రబాబు నాయుడు గారికి బహుమతి ఇవ్వాలని చెప్పి మరి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఘన విజయంతో చంద్రబాబు నాయుడుకి బహుమతి ఇవ్వాలని చెప్పి ఉన్నారు. అంటే సమయం తక్కువగా ఉంది. ఒక పక్క వైసీపీ అధికార పార్టీ నేతలు ఇప్పటికే సిద్ధం అంటున్నారు. మరేంటి మీరేమంటారు? సిద్ధం కాదు, వాళ్ళు చేసే ధ్వంసం. ఎందుకంటే వ్యవస్థలపైన దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, ప్రశ్నించే గొంతుల్ని నొక్కేశారు. మరి మొన్న చూస్తే ఏబిఎన్ రిపోర్టర్ పైన భౌతికంగా దాడి చేశారు. వైసీపీ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. మరి ఎక్కడ ఎమ్మెల్యేలు పెట్టాలో తెలియట్లేదు. వాళ్ళు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీసేసి వేరే దగ్గర పెడుతున్నారు. మరి ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. మరి ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే జగన్ గారు అటు సంక్షేమం అభివృద్ధి మేనేజ్ చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యేలకి ఎటువంటి పనులు కూడా లేవు. తనకంటూ ఒక నియంతృత్వ పాలనతో ముందుకెళ్తున్నారు. ప్రజలు ఇది కోరుకొని జగన్ గారికి ఓటేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు తను ఎంత మిస్ అవుతున్నారో ప్రతి ఒక్క ప్రజలు కూడా చెప్తున్నారు. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, అలాగే సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఓడిపించుకున్నాం, ఈసారి ఎట్లాగా గెలిపించుకొని మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. మీరు రీసెంట్గా వినే ఉంటారు, సీఎం జగన్ చేసిన విమర్శలు సైకిల్ ఇంటి బయటే ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి, ఈ రెండు కలిసినా కూడా ఏం చేయలేవని. మీరేమంటారు? మరి జగన్ గారు పుట్టగానే మరి ఫ్లైట్లో తిరిగారో మరి లేకపోతే మరి కార్లో తిరిగారో తెలియదు, కానీ సైకిల్ గ్లాస్ కలయిక ఇది వైసీపీలో నాయకులకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం మీద ఎత్తి చూపే అన్ని విషయాలు కూడా ప్రజల్లో మంచి అవగాహన ఉంది. సో సైకిల్ గ్లాస్ కలిపి డెఫినెట్గా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మరి దీనికి అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చింతలపూడి నియోజకవర్గం చూసుకుంటే కనుక అక్కడ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రైతులు అక్కడ ఇంకా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, లేకపోతే కొంత ఏజెన్సీ ఏరియా కూడా ఎక్కువ ఉంది. మరి ఏంటి మీరు అక్కడ చేసే అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? మొన్న ఫిబ్రవరి 5న రా కదిలరా మీటింగ్తో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. చింతలపూడి విషయంలో అభివృద్ధి పనులు తనకున్న విజన్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా చెప్పారు. అలాగే ఇంతకుముందు చింతలపూడికి రోడ్ షో చేసినప్పుడు కూడా చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు అది ప్రయారిటీ బేసిస్లో ఫినిష్ చేయాలనుకుంటున్నారు. 2000 కోట్లు దీనికి అలొకేట్ కూడా చేస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి హయాంలో అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. దీనివల్ల చాలామందికి కూడా ఉపయోగాలు ఉంటాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. సొంగ రోషన్ కుమార్ ఎమ్మెల్యే అయితే చింతలపూడి నియోజకవర్గానికి ఏం చేస్తారు? ఆయన మార్క్కి ఏం చూపించబోతున్నారు? ఏమి రెడీ చేశారు ప్లాన్ ఆఫ్ యాక్షన్? నేను కనుక రేపు ఎమ్మెల్యే అవుతే నాకంటూ నేను కొన్ని టాప్ ప్రయారిటీస్ పెట్టుకున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని అలాగే కార్యకర్తలతో డిస్కస్ చేసి మరి ఈ యొక్క ప్రయారిటీస్ని మనం ఎట్లాగా ఇంప్లిమెంట్ చేయాలి, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి, లోకేష్ గారికి తీసుకెళ్ళి మరి ఏది చేస్తే అటు చింతలపూడికి బాగుంటుంది అలాగే పార్టీకి బాగుంటుంది అనే విషయాల్లో అన్నీ కూడా నేను దాన్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లా తయారు చేసి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి నేను ఏం చేయబోతున్నానో 5 సంవత్సరాల ముందు తర్వాత ఏం చేసామో 5 సంవత్సరాల తర్వాత చెప్పి నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. రోషన్ గారు, మీరు ఇప్పుడు ఎన్ఆర్ఐగా ఉన్నారు, అమెరికన్ సిటిజన్గా ఉన్నారు. ఏంటి మీరు ఇండియనా లేకపోతే అమెరికన్ సిటిజన్ అంటే ఏం చెప్తారు?
నేను ఇండియన్ సిటిజనే. సో అమెరికన్ పౌరసత్వం తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఈ యొక్క డ్రీమ్ ఉంది కాబట్టి, కళ ఉంది కాబట్టి నేను అక్కడ అమెరికన్ సిటిజన్షిప్కి అవకాశం ఉన్నా కూడా నేను అప్లై చేయలేదు. నా దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. అట్లాగే నేను స్థానికుడిని, నాకు అమెరికాలో సిటిజన్షిప్ లేదు. అలాగే నా ఓటర్ ఐడి కూడా ఇక్కడ ధర్మాజగూడెందే ఉంది కాబట్టి నేను ఇండియన్ సిటిజనే, నా దగ్గర ఇండియన్ పాస్పోర్టే ఉంది. సో దాని విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జి సొంగా రోషన్ కుమార్ గత 10 ఏళ్ళుగా చింతలపూడి నియోజకవర్గంలో ఎన్జిఓ నడుపుతున్నాం. దీని ద్వారా ఇప్పటికే విద్యార్థులకు కానీ తన సొంత నిధుల నుండి పెన్షన్ కూడా ఇస్తున్నాం, కోవిడ్లో సేవ చేశాము, ఇవన్నీ తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. టీడీపీ క్యాడర్ని ఇటు జన సైనికులను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కలిసి వెళుతూ చింతలపూడి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా తాను బరిలో ఉండిపోతున్నాను, చింతలపూడి అభివృద్ధికి కృషి చేస్తానని కూడా సొంగా రోషన్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి నుండి.